మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మండేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళీమాత దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదన వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కారణం నాకు 2016 ఆగస్టు 22 రోజు నాడు మంగళపర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆటోలో వస్తున్నప్పుడు అయితే ఆటోలోకి వెళ్ళి పడ్డాక నా మీదనే 15 మంది ఉన్నారు. ఆటోలో ఆటో నా మీదనే పడ్డది. ఆటోలో ఉన్న మంది అంతా నా మీదనే పడ్డారు. ఆ సమయంలో ముక్కు ఇక్కడ నుంచి మొత్తం ఇట్లా ఊడిపోవడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఊడిపోవడం జరిగింది. పళ్ళ సెట్టు మొత్తం ఊడిపోయింది. ఈ చెయ్యి కూడా ఇక్కడికి వెళ్ళి ఇరిగిపోయి ఇక్కడ సైడ్ అయిపోయింది. మొక్కల నుంచి ఇరిగిపోయి ఇక్కడ వచ్చింది. 2 కాళ్ళు జాయింట్ కూడా ఊడిపోయింది. గుండెకాడ ఒక హోల్ పడ్డది. చెవులకెళ్ళి రెడ్ అయింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ నుంచి వెల్దుర్తి శ్రీకాంత్ సార్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ నుంచి హర్ష హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ నుంచి నారాయణ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎవరు గ్యారంటీ ఇవ్వని సమయంలో TV5 చైర్మన్ గారు వచ్చేసి నేను బతికిస్తే బిడ్డ, నేను హాస్పిటల్ ఎంతైనా ఖర్చు పెడతా బిడ్డ అని చెప్పేసి సారు నన్ను తీసుకెళ్లి యశోద హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఆపరేషన్ అయిన 3 రోజులకు ఎప్పటి వరకు నడవగలుగుతాడు సార్ అని చైర్మన్ గారు వచ్చి అడిగితే, సార్ ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ ఈయన ఉన్నన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉంటాడు, నడిచే ఎటువంటి అవకాశం లేదు కనుక ఏం చేయలేమని చెప్తే అప్పుడు నేను నా జీవితం అంతా మంచం మీద వండుకోవాలన్నా అన్న సమయం నుంచి తెల్లారు మా గురువు గారు విఠల స్వామి వారిని వచ్చి, స్వామి నాకు ఇట్లా జరిగిందని చెప్పి సైరతోని నేను లేవలేనట్టు అని రాస్తే మా గురుగారు, నువ్వేం టెన్షన్ పడకు, ఇదానికి ఏడుస్తారా, నువ్వు ఇండియా మొత్తం తిరిగి ఇంకెన్నో మంచి పనులు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నా చెవిలో ఒక కాళీమాత మాత్రం ఈ ధ్యానం చేసుకోవడం వల్ల నువ్వు జీవితంలో ఎటువంటి పెద్ద సాధించాల్సిన రోజులు